మీకు తెలుసా ఏ ప్రొఫెషన్లో మీరు బిగినర్ అయినా సరే 5 to 10 lakhs వరకు సంపాదించవచ్చు. మీకు జస్ట్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ వస్తే 20 lakhs వరకు కూడా సంపాదించడం ఉన్నారు. మీరు ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అయినా ఆల్రెడీ ప్రొఫెషన్ అయినా మీరు మీ వర్క్లో సాటిస్ఫైడ్గా లేరు, మీరు డొమైన్ చేంజ్ చేయాలనుకున్నారు శాలరీ హైక్ కోసం, అది కనుక మీ ప్లాన్ అయితే ఈ వీడియో మీకోసం. హాయ్ అండి, నా పేరు బివి రాజు. నేను డేటా ప్రోలో ఏ ట్రైనర్గా పనిచేస్తున్నాను. ఈ వీడియో తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఏ ఆస్పిరెంట్స్ ఉంటారో, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా ఎవరైతే ఏ సైడ్ షిఫ్ట్ అవ్వాలనుకున్నారో మీకు క్లియర్ రోడ్ మ్యాప్ ఇవ్వడం జరుగుతుందండి. రెడీగా మీరు అందరూ? ఇప్పుడు మనం ఏ ల్యాండ్స్కేప్ అర్థం చేసుకుందాం అండి. ఇది చాలా వ్యాస్ట్ ఫీల్డ్ అండి. చాలా రోల్స్ ఉంటాయి. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ అండి, డీప్ లెర్నింగ్ ఇంజనీర్ అని, కంప్యూటర్ విజన్ ఇంజనీర్ అని, డేటా సైంటిస్ట్ అని, ఏ రీసెర్చర్ అని. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే అన్ని రోల్స్కి కోడింగ్ అవసరం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ప్రోడక్ట్ మేనేజర్, లేదా ఒక బిజినెస్ అనలిస్ట్, లేదా ఒక బిజినెస్ ఓనర్, మీరు తయారు చేసే ప్రోడక్ట్స్లో ఏ యూస్ చేసుకుంటే స్ట్రాటజికల్గా మీకు ఎలాగే అడ్వాంటేజ్ ఉంటుంది, ఆ మాత్రం ఏ అవేర్నెస్ ఉంటే సరిపోతుందండి. మీకు ఏలో కెరీర్ బిల్డ్ చేసుకోవాలంటే ఈ 2025లో రైట్ స్కిల్స్ ఏ నేర్చుకోవాలి, దాని మీద ఫోకస్ చేద్దాం. ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి. ఏకి బెస్ట్ సూటెడ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఈ రోజుల్లో వరల్డ్ వైడ్ ఫేమస్ పైథాన్ లాంగ్వేజ్ అండి, అది నేర్చుకోవాలి. యాక్చువల్ ఏ టాపిక్స్లోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మ్యాథమెటిక్స్ కూడా తెలిస్తే మంచిది. మ్యాథమెటిక్స్లో ఏం తెలియాలి? క్యాల్కులస్ అనేది తెలియాలి, అలా డెరివేటివ్స్, ఇంటిగ్రల్స్ అవి. ఇంకా లీనియర్ ఆల్జీబ్రా తెలియాలి, అలా మ్యాట్రిసెస్, మల్టిప్లికేషన్ ఇటువంటివి తెలియాలి. అలాగే స్టాటిస్టిక్స్, ప్రాబిలిటీ, ఈ నాలెడ్జ్ ఉంటే మంచిది. ఈ నాలెడ్జ్ అంతా ఎందుకు ఉండాలి? మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అంతా ఈ అప్లికేషన్స్ తయారు చేయడానికి ఏ అంతా కూడా ఇంటర్లో మ్యాథ్స్ మీద వర్క్ అవుతుందండి. మీకు ఆ మ్యాథ్స్ నాలెడ్జ్ ఉంటే ఆ డిఫరెంట్ అల్గరిథమ్స్ మనం యూజ్ చేస్తుంటాం. పలానా సిచ్యువేషన్కి రైట్ అల్గరిథమ్ ఏది యూజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది, అది తెలియాలంటే కొంచెం అది ఎలా వర్క్ అవుతుంది, ఆ మోడల్ ఎలా ట్రైనింగ్ అవుతుంది, అది మీకు మ్యాథ్స్ నాలెడ్జ్ ఉంటే తెలుస్తుందండి. సో మీరు రైట్ అల్గరిథమ్ ఫర్ ఏ రైట్ ప్రాబ్లం మీరు చూస్ చేసుకోవచ్చు. ఇదండి ఈ బ్యాక్గ్రౌండ్ తోటి ఇప్పుడు ఏ టాపిక్స్లో నేర్చుకోవాలి. మీరు ఫస్ట్ మీరు డేటా అనలిటిక్స్ అని నేర్చుకోవాలండి. ఇందులో ఏమొస్తాయి? ఇందులో నంపై అని, పాండాస్ అని, సీబార్న్, మ్యాట్ప్లాట్లిబ్ ఇటువంటివన్నీ నేర్చుకుంటారు. ఈ లైబ్రరీస్ అని నేర్చుకుంటారు. తర్వాత మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలి. నెక్స్ట్ డీప్ లెర్నింగ్, నెక్స్ట్ కంప్యూటర్ విజన్ అప్లికేషన్ తయారు చేయడం, తర్వాత న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, ఇవి తయారు చేయడం నేర్చుకోవాలి, ఇటువంటి అప్లికేషన్స్. తర్వాత జనరేటివ్ ఏ అప్లికేషన్స్ తయారు చేయడం నేర్చుకోవాలి. అలాగే ఏ టూల్స్ వాడడం కూడా నేర్చుకోవాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి. మీరు చేయాలంటే ఏ టూల్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ విజువల్ స్టూడియో కోడ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, యూజర్గా వాడుతుంటారు డెవలప్మెంట్ కోసం. ఇప్పుడు కొత్త క్యాన్వాస్ ఏ అని ఒక సాఫ్ట్వేర్ వచ్చింది. అందులో మీరు ChatGPT ఎలాగైతే ప్రాంప్ట్ ఇస్తుంటారో, ఈ క్యాన్వాస్ ఏలో మీరు ప్రాంప్ట్ ఇస్తే అది కోడ్ రాసేస్తుంటుంది అనమాట. ఇలా టూల్స్ యూజ్ చేయడం నేర్చుకోవాలి మీ ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి. తర్వాత ఈ రోజులో ఏజెంటిక్ ఏ, అది కూడా మీరు నేర్చుకోవాలి. అంటే ఏ ఏజెంట్స్ వర్క్ ఫ్లో బిల్డ్ చేయడం నేర్చుకోవాలి మీరు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ టికెట్ బుక్ చేయాలి, దానికి ఆల్రెడీ వర్క్ ఫ్లో తయారు చేసి పెట్టుకోవాలి. మీరు ఇన్పుట్ ఇస్తే ఆటోమేటిక్గా టికెట్ బుకింగ్ వరకు అది చేస్తుంది. సో ఈ రోజుల్లో 2025లో ఇది మీకు క్లియర్ రోడ్ మ్యాప్ అండి. స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మీరు. ఏ అనేది ప్రాక్టికల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అండి. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా సబ్జెక్టు త్వర అవుతారు. మీరు ఇందులో ఏం చేయాలంటే ప్రాజెక్ట్స్ చేయాలి, రకరకాల అప్లికేషన్స్ బిల్డ్ చేయడం నేర్చుకోవాలి. చిన్న చిన్నవైనా పర్లేదు, బట్ రియల్ లైఫ్ రిలేటెడ్ అప్లికేషన్స్ తయారు చేయడం అలవాటు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ప్రైసెస్ ప్రిడిక్ట్ చేయడం, అలాగే హార్ట్ డిసీజ్ ఉందా ప్రిడిక్ట్ చేయాలి డేటా బట్టి, అలాగే MRI ఇమేజెస్ నుంచి డిసీజ్ డయాగ్నోస్ చేయడం రావాలి మీకు. ఇటువంటి చిన్న చిన్న అప్లికేషన్స్. అలాగే ఫేస్ రికగ్నైజ్ చేయాలి, ఫేస్ రికగ్నైజ్ చేసి అటెండెన్స్ ఆటోమేటిక్గా అటెండెన్స్ ఆల్రెడీ తీసుకోవాలి. ఇటువంటి చిన్న చిన్న అప్లికేషన్స్ తయారు చేయడం నేర్చుకోవాలి. అలాగే చాట్ బాట్స్ తయారు చేయడం, ఇటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీకు ఉండాలి. సో మీరు కనుక ఏఐలో కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే, మీరు కనుక సీరియస్ అయితే ఆ విషయంలో మేము రకరకాల వెబినార్స్ కండక్ట్ చేస్తామండి. మీరు ఆ వెబినార్స్కి వెయిటింగ్ లిస్ట్లో జాయిన్ అవ్వచ్చు. ఎప్పుడైతే మేము వెబినార్స్ కండక్ట్ చేస్తాం, ఆ డేట్ టైం ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇంటిమేషన్ వస్తుంది. సో లింక్స్ ఉంటాయండి డిస్క్రిప్షన్లో, సో అందులో రిజిస్టర్ అవ్వండి. మీకు ఈ 1 hour వెబినార్లో
ఇట్స్ లైవ్ సెషన్ కాబట్టి మీ డౌట్స్ కూడా అడిగి తెలుసుకోవచ్చు. ఇన్ డెప్త్ కొంచెం వెళ్తాం ఈ 1 అవర్లో ఏదో ఇప్పుడు ఓవర్ ఇస్తున్నాను. సో ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి ఒక్కొక్క మాడ్యూల్ గురించి మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, వాటిలో క్రియేట్ చేసే డిఫరెంట్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా వివరంగా చెప్పడం జరుగుతుందండి ఆ 1 అవర్ వెబినార్లో.